అండి ఇంక ఇంటి నుంచి అయితే స్టార్ట్ అయ్యేటప్పుడు నాకు ఆఫ్టర్నూన్ అయిపోయింది కదా, టీ పడితేనే కానీ అస్సలు ఆ బుర్ర పని చేయదనమాట. ఏంటి రెడీ అవ్వాను కానీ స్వెట్ వచ్చేస్తుంది, చెమటలు కారిపోతున్నాయి. అందులోకి హెడ్ బాత్ చేశాను కదా. మా వాడు ఏంటంటే లూసీ రూబీకి ఫుడ్ కలిపేస్తున్నాడు అనమాట. మా వారికి ఏంటంటే వాటికి ఫుడ్ పెట్టేయాలి ఫస్ట్. ఇంక వాటికి పెట్టకపోతే ఎక్కడికి కదలరు అనమాట. అందుకోసం ఫస్ట్ వాటికి పెట్టేసి నేనైతే టీ పెట్టేసుకున్నాను. టీ అయితే మరిగిపోయింది, బాగా మరిగిపోయింది అనమాట నేను బయటకు వెళ్ళి వచ్చేటప్పటికి. సో కాకపోతే ఎంత తొందరగా వెళ్ళామో అంత తొందరగానే వచ్చేసాము. యాక్చువల్గా ఏంటంటే పిల్లల్ని ఎస్ఆర్ఎంటీ మాల్కి తీసుకెళ్ళి వాళ్ళకి ఏదైనా చిన్న స్నాక్ ఇప్పించేసి ఒక హాఫ్ అన్ అవర్ తిరుగుదాము అని అనుకున్నాము. కాకపోతే నేనేమో టాప్స్ ఆఫర్లు ఏమైనా ఉంటే చూసుకుందాము, నాకు రెగ్యులర్ వేర్ చాలా తక్కువ ఉన్నాయి చూద్దాము అన్నట్టుగా వెళ్ళానంతే, తీసుకోలేదు. కానీ కాకపోతే చూసొద్దాము నెక్స్ట్ టైం తీసుకుందాం అన్నట్టుగానే అలా టైంపాస్కి అయితే వెళ్ళాము. సో ఈ సమ్మర్లో ఎక్కువ జనాలు మాల్స్లోనే ఉంటారు, ఏసీ కోసము చాలా జనాలు ఉన్నారు. ఇంక ఇప్పుడైతే వెళ్తున్నాము. కాకపోతే వెళ్ళిన తర్వాత ఫంక్షన్కి వెళ్ళాల్సి వచ్చి ఇంక మేము వెంటనే తొందరగా రిటర్న్ అయిపోయాము. వాళ్ళకి కూడా పిల్లలకి ఏమీ తీసుకోలేదనమాట. వచ్చేటప్పుడే తింటాం కదా ఫస్ట్ అన్నీ తిరిగేసి, కాకపోతే ఇంకేమీ తినలేదు కదా అనేసి ఒక పిజ్జా అలానే కూల్ డ్రింక్ ఇంకా బన్స్ ఏమో తీసుకొని వచ్చేసామన్నమాట. ఎంత తొందరగా వెళ్ళామో అంత తొందరగానే మళ్ళీ రిటర్న్ అవ్వాల్సి వచ్చింది. ఇంకా నేను అక్కడ వీడియో క్లిప్స్ అందుకే ఏం తీయలేదు, తొందరగానే వచ్చేసాము. పిజ్జా మాత్రం ఇది అనమాట. వాళ్ళైతే తినేసారు. చిన్నడికి నచ్చింది, పెద్దడికి నచ్చలేదు. ఇంకా మేమేమో బన్స్ టీలో ఇష్టం తీసుకున్నాం. అంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.